వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్ ఆఫ్టర్ 14 ఇయర్స్ తర్వాత సినిమా ఇండస్ట్రీకి లభించిన అవార్డ్స్ ఈవెంట్ నిన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ మన తెలంగాణ మన తెలంగాణ నుంచి సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయింది. బట్ కొన్ని భిన్నాభిప్రాయాలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో సినీ పెద్దలు పెద్దగా కనిపించలేదు, అందరూ అంత సాటిస్ఫైడ్ లేరు అని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఈవెంట్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అదే అంటే ఇప్పుడు ఎప్పుడు ఒక కార్యక్రమం పెద్ద స్థాయిలో కార్యక్రమం జరిగినప్పుడు దానికి మిశ్రమ స్పందన అనేది కామన్. ఒక కార్యక్రమం అందరినీ మనం ఎలాగైతే సాటిస్ఫై చేయలేమో, ఒక సినిమాని అందరూ ఎలాగైతే లైక్ చేయడం కానీ లేదంటే డిస్లైక్ చేయడం కానీ ఉండదు, అలాగే ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగినటువంటి ఒక కార్యక్రమం. దానికి సంబంధించిన నిర్వహణ పరంగా కానీ మరొక విధంగా కానీ లోపాలు తప్పకుండా ఉంటాయి. కానీ ఇవి పక్కన పెడితే ముందు నువ్వు అన్నట్టు చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన అవార్డులు మొత్తం గత 14 సంవత్సరాలు అనుకుంటా. అంటే రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయితే దానికి ముందు కూడా ఈ విభజనకి సంబంధించిన అల్లర్లు ఈ గొడవలు అవార్డులు ఇచ్చినట్లేదు. అవన్నీ ఇప్పుడు అన్ని 14 సంవత్సరాలుగా ఉన్న ఇదంతా కూడా బ్యాక్లాగ్ అంతా కూడా క్లియర్ చేసినట్టుగా చేయడం అనేది అభినందనీయం. అయితే ఇప్పుడు కొన్ని విమర్శలు ఏవైతే ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయో వాటి దాన్ని కొంచెం ముందే దృష్టిలో పెట్టుకొని సీనియర్స్ అందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉంటే బాగుండేదని చెప్పి నాకు కూడా అనిపించింది. అంటే ఈజియర్ సెడ్ దెన్ డన్ అని చెప్పడం చాలా తేలిక, అది చేయడం అనేది చాలా కష్టం కదా. చెప్పడం ఏమన్నా జస్ట్ నోటి మాటగా మనం ఏదైనా చెప్పేయచ్చు. అలాగా జస్ట్ ఒకసారి మామూలుగా ఆలోచిస్తే మన మెగాస్టార్ చిరంజీవిని ఇన్వైట్ చేసి ఉండాల్సింది, అలాగే అక్కినేని కుటుంబం నుంచి ఎవరు అక్కడ ఇది లేదు, అలాగే నాగార్జున కానీ వెంకటేష్ కానీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది. అలాగే చాలామంది సీనియర్స్ ఇప్పుడు చెన్నైలో సెటిల్ అయిపోయిన సీనియర్ హీరోయిన్లు కానీ కొంతమంది సీనియర్ ప్రొడ్యూసర్స్ కానీ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉండాల్సింది అనిపించింది. కానీ ప్రాక్టికల్గా మరి అంటే చాలా బాగా చేయాలని చెప్పి అసలు చేయకపోవడం, వెంటనే కొంచెం ఏదో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉండిపోయినాయి, ఇప్పుడు ఈ సంవత్సరం చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తారు కదా. ఇంకా 2025లో జరిగింది, మళ్ళీ 2026లో ఇంక రెగ్యులర్గా ఇప్పుడు ఇదంతా ఎన్ని సంవత్సరాలు పెండింగ్ అవార్డ్సే ఇచ్చిన వాళ్ళు ఇంకా రెగ్యులర్గా చేస్తారు. కాబట్టి ఇప్పుడు దొర్లిన ఏమైనా లోపాలు కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, అవి నెక్స్ట్ అవార్డ్స్ ఫంక్షన్లో చేస్తారని చెప్పి మనం భావించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అవార్డ్స్ ఫంక్షన్ అనేది ఏదో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా 3-4 అవర్స్లోనే మనం అవగొట్టాలని ఎందుకు ఆలోచించాలి? ఒక రోజు మొత్తం చేయొచ్చు, లేదు ఒక 3 days చేయొచ్చు. ఇప్పుడు చలనచిత్రోత్సవాలు ఫిల్మ్ ఫెస్టివల్స్ చేస్తారు కదా, అలాగా ఒక 3 days కూడా చేయొచ్చు కదా. అందరిని ఇన్వాల్వ్ చేసి ఈరోజు రావడానికి కుదరకపోతే రేపు రావడానికి కుదరకపోతే ఎల్లుండు, అంటే ఇన్ని సంవత్సరాలు పెండింగ్ ఉన్న అవార్డ్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి అవి ఇంకా భారీ ఎత్తునని కాదు, ఇంకా సమగ్రంగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి ఉంటే బాగుంటుందని అభిప్రాయం నాకు కూడా కలిగింది. బట్ ఇది ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు దాన్ని మన లోపాలు ఎత్తి చూపించడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఓకే, అంటే కానీ ముందు నంది అవార్డ్స్ పేరు ఎప్పుడైతే మార్చారో అప్పుడు కూడా భిన్నాభిప్రాయాలు వినిపించి అందరూ యాక్సెప్ట్ చేయలేదు గద్దర్ అవార్డ్స్ అని మార్చిన తర్వాత. సో దానికి సంబంధించి ఇప్పుడు 2014 నుంచి ఇప్పుడు ప్రతి ఇయర్కి 3 ఫిలిమ్స్కి అవార్డు ఇచ్చారు. ఆ ఫిలింకి సంబంధించి మొత్తం టీం అందరూ కూడా అటెండ్ అవ్వాలని ఇన్విటేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. బట్ ఎవరు కూడా అటెండ్ అవ్వలేదు. ఈవెన్ జనతా గ్యారేజ్కి వచ్చింది, ఆ టీం ఎవరు రాలేదు. ఈవెన్ శ్రీమంతుడికి వచ్చింది. సో ఇలా వాళ్ళంతా రాకపోవడానికి అంటే వాళ్ళ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా పర్సనల్ రీజన్స్? లోపల ఇన్సైడ్ ఏం జరిగింది అన్నది మనకు తెలియదు కదా. వీళ్ళు ప్రభుత్వం తరపున ఎవరైనా పర్టికులర్గా ఫోన్ చేసి ఇలాగా మీరు తప్పకుండా హాజరవ్వాలని చెప్పి ఆహ్వానించారా లేదా, ఇటువంటి విషయాలు ఏం తెలియదు కాబట్టి మనకి వాళ్ళు ఎందుకు రాలేదు అనేది మనకి ప్రస్తుతానికి సస్పెన్సే. ఇప్పుడు మహేష్ బాబు, ఎన్టీఆర్ వీళ్ళందరూ అందులో వాళ్ళ సినిమాలకు కూడా అవార్డులు వచ్చినా కూడా వాళ్ళు రాకపోవడం అనేదే కదా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళు చేసి ఉండాల్సింది. ఎవరైతే ఇప్పుడు కమిటీ మెంబర్స్ కానీ జ్యూరీ మెంబర్స్ కానీ ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి దిల్ రాజు కానీ వీళ్ళందరూ కలిసికట్టుగా దీన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ఉంటే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాటితో నేను ఏకీభవిస్తూనే కానీ ఇలా చేయడం కూడా మనం అభినందించాలి.
అసలు చేయకుండా ఉన్నదానికంటే కూడా చేశారు. ఆ చేసిన దాంట్లో మనం లోపాలు ఎత్తి చూపించడం అంటే correct కాదు. చేసింది నామమాత్రంగా చేయాలని చేశారు అనే కామెంట్ కూడా అనిపిస్తుంది కదా. కాదు. అంటే అంటే ఈవెన్ అవార్డు తీసుకున్న వాళ్ళకి కూడా అక్కడ మాట్లాడే స్కోప్ లేదు. అదే అందుకే ఈవెన్ మణిరత్నం గారు కూడా మాట్లాడడానికి మైక్ ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళకి సంబంధించిన ఏవి ఏదైనా వాళ్ళు ఏ మూవీకి తీసుకుంటున్నారు అవార్డు అనేది ఏవీలు కూడా ప్లే చేయడం ఇటువంటిది ఏది ప్రాపర్గా ప్లానింగ్ లేదు. కాదు, పర్టికులర్ మణిరత్నంకి ఇచ్చిన అవార్డు పర్టికులర్ సినిమా కాదు కదా. పైడి జయరాజ్ అంటే అసలు అంటే ఆయనకి మైక్ అట్లీస్ట్ పైడి మైక్ జయరాజ్ ఇవ్వలేదు అవార్డు మణిరత్నంకి ఇవ్వడం మీద కూడా విమర్శలు ఉన్నాయి కదా. ఇప్పుడు పైడి జయరాజ్ అంటే ఏంటి, మన తెలంగాణ నుంచి ఫస్ట్ టైం బాలీవుడ్కి వెళ్ళి అక్కడ వీళ్ళందరూ ఇప్పుడు దిలీప్ కుమార్, ధర్మేంద్ర వీళ్ళందరూ సూపర్ స్టార్స్ అవ్వడానికి ముందు అతను సూపర్ స్టార్ అంట పైడి జయరాజ్. అతను గొప్పతనం అదే కదా. కాబట్టి అది ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండాల్సిన, అంటే మణిరత్నం మన దేశం మొత్తం గర్వపడదగ్గ దర్శకుడు. ఇప్పుడంటే అతను అంత ఆ రేంజ్లో సినిమాలు తీయలేకపోతున్నాడు, కానీ ఒకప్పుడు ఆయన తీసిన సినిమాలు నాయకుడు కానీ ఇటువంటి ఎన్నో గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకుడు. అతనికి ఇవ్వడం తప్పులేదు, కానీ ఆ ఎంపికలో ఇప్పుడు రఘుపతి వెంకయ్య అవార్డు యండమూరి వీరనాథ్కి ఇవ్వడం పట్ల కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా. అంటే రైటర్గా ఒకవేళ ఆలోచిస్తే అతన్ని మించిన రైటర్స్ ఉన్నారు కదా. లేదు, ఇంకా తెలుగు సినిమా అభివృద్ధి కోసం కృషి చేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన అవార్డు ఒక రైటర్కి ఇలాగ విమర్శలు అనేవి ఎప్పుడు ఉంటాయి. కానీ ఈవెన్ రజా గారి మూవీకి గద్దర్ అవార్డు ఇవ్వడం అనేది అందరూ అన్నట్టు గద్దర్ పేరు మీద, అంటే గద్దర్ పేరు మీద ఒక కేటగిరీకి అవార్డు ఇవ్వడం అంటే ప్రజా చైతన్యం కలిగించేలాగా, స్ఫూర్తిని నింపేలాగా, ఇటువంటి దానికి ఒక కేటగిరీలో ఒక అవార్డు గద్దర్కి ఇవ్వచ్చు. కానీ మొత్తం అవార్డులన్నీ ఒక నంది అవార్డు లాగా గద్దర్ పేరు పెట్టడం మీదే చాలా విమర్శలు ఉన్నాయి. కానీ ఏంటంటే మరి విమర్శలు అనేవి అలా వస్తూనే ఉంటాయి. ఏకాభిప్రాయం తీసుకురావడం అన్నది చాలా కష్టం. అందువల్ల గుడ్డిలో మెల్లని కూడా అనడం కరెక్ట్ కాదు. చాలా ఘనంగానే చేశారు. ఇంకా ముందు ఇంకా దాన్ని ఇప్పుడు జరిగిన లోపాలని సవరించుకొని ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తారని మనం ఆశించవచ్చు. ఓకే. సో అంటే నిన్న ఈవెంట్ మొత్తం కూడా మ్యాక్సిమం వెయిట్ చేసింది ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆయన చేతుల మీదుగా సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకునే మూమెంట్ కోసం వెయిట్ చేశారు అందరూ కూడా. సో అయితే ఆయన తర్వాత డైలాగ్ చెప్తానని చెప్పేసి ఆయన డైలాగ్ చెప్పడం మీద మళ్ళీ ఇప్పుడు కొంచెం నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ అనేవి నాకు కూడా అది అనిపించింది. అంటే ఇది పర్టికులర్గా అల్లు అర్జున్ సంబంధించిన ఈవెంట్ కాదు ఇది కదా. కాబట్టి అక్కడ మామూలుగా ఆయన మాట్లాడడం అది ఉంటే బాగుండదు. డైలాగ్ అది కూడా అదేదో చాలా ఆవేశపూరితంగా హింసాపూరితమైనటువంటి డైలాగ్ చెప్పడం, అది నాకు కూడా కొంచెం ఇది అనిపించింది. కానీ ఒకసారి ఏంటంటే స్టేజ్ మీద ముందుగా అనుకోకుండా అప్పటికప్పుడు వచ్చిన దీంతో కూడా చెప్పుండొచ్చు. దాన్ని అలాగే ఆలోచించాలి తప్ప మరీ నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదని. అంటే ఏంటంటే అసలు ఆ డైలాగ్ సరదాగా ఫ్యాన్స్ని కొంచెం పుష్ చేయడానికి చెప్పారంటే, లేకపోతే ఎందుకంటే కావాలని డైలాగ్ చెప్పారంటే కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా. సో ఎవరి చేత రాయించుకొని అప్పటికప్పుడు చెప్పిన డైలాగ్ కాదు, ఆల్రెడీ సినిమాలో ఉన్న డైలాగ్ కదా అని చెప్పింది కదా. అదే అంటే అలాగే ఆ డైలాగ్ చెప్పకుండా ఉండాల్సిందని అనిపిస్తుంది ఇప్పుడు చెప్పిన తర్వాత. బట్ దాన్ని మరీ ఎక్కువగా మనం నెగిటివ్గా తీసుకోకూడదేమోనని నాకు అనిపిస్తుంది. ఓకే. సో రేవంత్ రెడ్డి గారు అది నార్మల్గానే తీసుకుంటారంట. పైగా చెప్పే ముందు ఆయన రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఆయన చెప్పండి పర్లేదు అన్నట్టుగా ఆయన ఆమోదముద్ర వేసిన తర్వాతే అప్పుడు ఈయన చెప్పాడు. కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదని నాకు. ఓకే. అయితే మొన్న ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన తర్వాత నాగార్జున గారి ఫ్యామిలీతో రేవంత్ రెడ్డి గారికి యాంటీ అన్నట్టుగా వార్తలు వచ్చినాయి. సో తర్వాత ఆయన రిసెప్షన్కి ఇన్వైట్ చేయడం, అది మ్యారేజ్కి రిసెప్షన్కి రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, అక్కడితో అది. సో నిన్న అవార్డుతో అల్లు అర్జున్ది. ఈవెన్ ఇంకా మంగ్లీ కూడా నిన్న స్టేజ్ పర్ఫార్మెన్స్, మొన్న బర్త్డే పార్టీ అది అయిన తర్వాత. సో ఇవన్నీ చూసిన తర్వాత అంటే ఈ ఫ్రేమ్ ఏంటి, కొంచెం అందరినీ కూడా మళ్ళీ ఈయన దగ్గర చేసుకుంటున్నారు అనేది ఒక వినిపిస్తుంది అంతా కూడా. అంటే ఇప్పుడు మంగ్లీది ఉదాహరణకి, మంగ్లీది అది మన బర్త్డే పార్టీది ఒక 3-4 days బ్యాక్. ఈ మంగ్లీ ప్రోగ్రామ్ ఎప్పుడు ఫిక్స్ చేసి ఉంటారు? కనీసం ఒక 20 days 15 days బ్యాక్ ఫిక్స్ అయి ఉంటుంది కదా. అప్పటికప్పుడు మంగ్లీ వచ్చి పర్ఫామ్ చేయడం అన్నది కాదు కదా. పైగా గవర్నమెంట్కి సంబంధించి ఆ బడ్జెట్లని కానీ లేకపోతే మరో పర్మిషన్లు కానీ ఇవన్నీ ఉంటాయి కదా.
నాకు తెలిసి దీనికి రెమ్యునరేషన్ అదే ఉండదు, కానీ అప్పటికప్పుడు ఫిక్స్ చేయరు కదా, ముందుగా ఫిక్స్ చేస్తారు. కాబట్టి దీనికి మంత్లీ ప్రోగ్రామ్ ఎలాగైతే దీనికి లింక్ చేయాల్సిన అవసరం లేదో అది కూడా అంతే. ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ని ఇది చేయడం వేరు, నిబంధనలకు విరుద్ధంగానో లేకపోతే ఇంకోటో జరిగిందని చెప్పి అది కోల్చడం వేరు. ఈయన ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వేరు, ఒక ఫంక్షన్లో కలుసుకొని మాట్లాడడం వేరు కదా. వ్యక్తిగత ఇండస్ట్రీ మొత్తం కూడా తెలంగాణ గవర్నమెంట్కి నెగిటివ్ అవుతుంది అనే కామెంట్ వినిపించింది. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయినట్టు అనుకోవచ్చుంటారా? అసలు ఎందుకు నెగిటివ్ ఎందుకు ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం? నెగిటివ్ టార్గెట్ చేశారు అనేది వినిపించింది మనలో. అంత సాహసం ఎందుకు చేస్తుంది ఇండస్ట్రీ? ఒక ప్రభుత్వాన్ని ఢీకొట్టే అంత సాహసం ఇండస్ట్రీ ఎందుకు చేస్తుంది? ఇటువైపు నుంచి గవర్నమెంట్ నుంచి టార్గెట్ చేశారు ఇండస్ట్రీని. గవర్నమెంట్ కూడా ఎందుకు టార్గెట్ చేస్తుంది? ఇంతమంది ఆయన పర్సనల్గా కలవడం కానీ అప్రిషియేట్ చేయడం కానీ ఇటువంటి జరగలేదు. ఈవెన్ మొన్న పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పోస్ట్ చేశారో మర్యాదపూర్వకంగా ఆయన కలవలేదని, సో ఇక్కడ కూడా అటువంటిదే జరిగింది. అందుకే ఆయన అలా అని అంటే వార్తలు అట్లా వినిపించాయి. యాక్చువల్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మన ఇండస్ట్రీ నుంచి కొంతమంది వెళ్ళి కలిశారు, మూకమ్మడిగా వెళ్ళి కలవలేదు తప్ప. చిరంజీవి గారు, నాగార్జున గారు అప్పట్లోనే వెళ్ళి కలవడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇది ఒక మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వం నుంచి ఎక్కువగా మిగతా ఇండస్ట్రీస్ అన్నీ ఏదో ఒక ఇది ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళిపోతుంటాయి. పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అవసరం కాబట్టి కలిసి మర్యాదపూర్వకంగా కలిసి రావడం అనేది ఒక ఆనవాయితీలాగా మనకి ఉంది. దాన్ని పాటించలేదు అనే విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. ఇక ముందు ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కానీ, ఛాంబర్ నుంచి కానీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కానీ అందరూ వెళ్ళి కలవడం అనేది ఇక ముందు జరుగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. అంతే తప్ప ప్రభుత్వం పరిశ్రమ మీద ఏదో పగబట్టిందని కానీ, పరిశ్రమ వర్గాలు రేవంత్ రెడ్డిని ఏదో తక్కువ చేశాయని కానీ మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మొత్తానికి నిన్న గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ సక్సెస్ఫుల్ అండ్ ఇంకా మొత్తం ఇండస్ట్రీ మొత్తం సాటిస్ఫైడ్ అంటారా? చిన్న చిన్న లోపాలు పక్కన పెడితే అంటే 100% ఎవరు సాటిస్ఫై చేయలేరు, ఎవరిని సాటిస్ఫై చేయలేరు. ఈ భగవంతుడు కూడా సాధ్యం కాదు అది. ఇప్పుడు బాహుబలి సినిమా నచ్చని వాళ్ళు ఉంటారు కదా, ఒక సినిమాని సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాని ట్రోల్ చేసేవాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. మనం చూస్తే కొన్ని యూట్యూబ్లో చాలా క్లాసిక్ మూవీస్ అనుకున్న సినిమాలు కూడా నెగిటివ్ కామెంట్స్ కనబడుతుంటాయి, సాంగ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. అందువల్ల ఎవరిని 100% సాటిస్ఫై చేయలేరు. ఇది ఒక మోర్ దాన్ 60% అనుకుంటే కూడా సక్సెస్ అయినట్టే కదా. పాస్ మార్కులు మామూలు 35, సెకండ్ క్లాస్ 50, ఫస్ట్ క్లాస్ 60-70 అనుకున్నప్పుడు ఇది హ్యాపీగా మోర్ దాన్ ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించిందని మనం చెప్పొచ్చు. అందుకు గాను మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అభినందించాల్సింది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.